రైతు మిత్రులకు శుభోదయం. నేను హుసేన్ రెడ్డి, నంద్యాల. మా పొలం వచ్చేసి గాజులపల్లిలో ఉంది, మహానంది మండలం. నేను ఈరోజు ధాత్రి ఎరువును మా పొలంలో చల్లడం జరుగుతూ ఉంది. నాకు ఇక్కడ 24 ఎకరాల పొలం ఉంటే దీంట్లో మొక్కజొన్న నాటుతున్నాను. 8 ఎకరాలు 8 ఎకరాలు 8 ఎకరాలు 3 దఫాలుగా నాటుతున్నాను. ఇందులో ధాత్రి ఎరువును చల్లి సాళ్ళు వేసి విత్తనం నాటి నీళ్లు పెట్టడం జరుగుతూ ఉంది. నాకు ఈ ధాత్రి ఎరువు గురించి నాదెండ్ల బ్రహ్మయ్య గారు వీడియోలు చూసిన తర్వాత నాకు ఈ సూక్ష్మజీవులతో వ్యవసాయం చాలా బాగుంది అనిపించింది. అది నాకు నచ్చిన వెంటనే నేను నాదెండ్ల బ్రహ్మయ్య గారు శాంతినగర్లో ఉంటారు, ఆయన కలవడం, ఆయన ఎరువును తయారు చేసే ప్రక్రియను నేను గమనించిన తర్వాత నాకు చాలా బాగా నచ్చింది. వెంటనే నాకున్నటువంటి 50 ఎకరాల పొలానికి ఇదే ధాత్రి ఎరువును వేసి కంప్లీట్గా ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనేటువంటి ఉద్దేశంతో ఇమ్మీడియట్గా నేను 20 టన్నులు ఆర్డర్ ఇవ్వడం జరిగింది. దాన్ని నేను దఫాలుగా బ్రహ్మయ్య గారి సలహాతో చేయాలనుకుంటున్నాను. ఆయనతో కలిసిన తర్వాత ఒక రైతుగా ఆయన ఎనలేని అనుభవాన్ని సంపాదించాడు. సూక్ష్మజీవుల వ్యవసాయం అంటే జీవన ఎరువులు. అసలు ఆయనతో మాట్లాడుతున్నప్పుడు ఒక రైతుగా ఇంత అపారమైనటువంటి జ్ఞానాన్ని, అనుభవాన్ని సంపాదించినటువంటి వ్యక్తి నాకు పరిచయం కావడం నా అదృష్టంగా నేను ఫీల్ అయ్యాను. సో నా వ్యవసాయం మొత్తాన్ని ఆయన సలహా సూచనల మేరకే సాగించాలని చెప్పి అనుకుంటున్నాను. నేను ఈ మధ్యనే కొత్తగా వ్యవసాయంలోకి వచ్చాను. పోయిన సంవత్సరం 1 ఎకరము సేంద్రియ వ్యవసాయం అంటే గో ఆధారిత వ్యవసాయం ద్వారా 1 ఎకరం మాగాణిలో రెడ్ రైస్, బ్లాక్ రైస్, వైట్ రైసు 3 పండించి మంచి దిగుబడిని తీయగలిగాను. సో ఇప్పటి నుంచి నేను ఆయన సలహాలతోటి ముందుకు వెళ్ళాలనుకుంటున్నాను. మీరు ఎవరైనా సూక్ష్మజీవుల వ్యవసాయం గురించి, జీవరసాయన విధానాల గురించి మీరు తెలుసుకోవాలనుకుంటే మీరు బ్రహ్మయ్య గారిని కలవచ్చు. లేదా ఆయన యూట్యూబ్ ఛానల్ ఆర్గానిక్ చిల్లీ ట్రేడర్స్ అనేటువంటి యూట్యూబ్ ఛానల్ కనుక చూస్తే మీకు చాలా మంచి ఇన్ఫర్మేషన్ దొరుకుతూ ఉంది. మీరు ఒకవేళ ఆయనతో మాట్లాడాలనుకుంటే శాంతినగర్లో ఆయన ఆఫీస్కి వెళ్ళి మీరు కలవచ్చు. ఆయన సలహాలు సూచనలతోటి నేను ముందుకెళ్ళాలని అనుకుంటున్నాను. సో నేను ఫర్దర్ వీడియోస్లో నా గ్రోత్ ఏంది, ఈ ఎరువు వాడడం వల్ల నా అనుభవం ఏంటి, నా పైరు ఎలా ఉంది, నేను ఏమేం బెనిఫిట్స్ పొందగలిగాను అనేది మీకు ఫర్దర్ వీడియోస్లో నేను చెప్తాను. రైతు మిత్రులకి ధన్యవాదాలు.